హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్గశిర మాసంలో 2వ లక్ష్మీ వారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిమ్మనం అట్లు నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలి, ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చిన్న టిప్స్ తోటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ అమ్మవారికి నైవేద్యంగా చేసుకునేటప్పుడు కానీ ఈజీగా ఈ తిమ్మనంని ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అలా త్వరగా కూడా అయిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో దీన్ని కొబ్బరి పాయసం అని కూడా అంటారు. మార్గశిర మాసంలో 2వ వారం రోజు అమ్మవారికి ఈ నైవేద్యం సమర్పిస్తారు. కొలతలతోటి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. చక్కగా మనం ముందు రోజే స్నానం చేసిన తర్వాత నానబెట్టుకుంటే పొద్దునకి మనకి నానిపోయి ఈజీగా కూడా ఉంటుంది. ముందుగా తిమ్మనం కోసం ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి నానబెట్టి ఉంచుకోవాలి. చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చండి. రైస్ నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకునేయే వాడుతున్నాను నేను. ఇప్పుడు దోశ కోసము ఒక చిన్న గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఒక గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసులు రైస్ వేసుకున్నాను. అంటే మన ఇష్టం, ఇంట్లో దోశ వేసుకోవడానికి మనము ఏ క్వాంటిటీ అయితే యూజ్ చేస్తామో ఆ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. చక్కగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పొద్దునకి 2 కూడా ఈజీగా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇది అనుకుంటే అట్లీస్ట్ 2 అవర్స్ నానినా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పొద్దున్న నిద్ర లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం దోసపిండి వేసుకుందాము. ఎందుకు అంటే దోసపిండి కొంచెము నానితేనే బాగుంటుంది. వేసుకున్న వెంటనే మనము గ్రైండ్ చేసి వేసిన వెంటనే దోశ వేస్తే కొంచెం గట్టిగా వస్తుంది, అంత బాగా రాదు. దోశ కోసం నానబెట్టుకున్న బియ్యాన్ని మినపప్పుని వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే మిక్సీ జారు, లేదంటే గ్రైండర్లో వేసుకొని యాడ్ చేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా దోశకి మనం ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకొని మనము చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తిమ్మనం కోసం నానబెట్టుకున్న రైస్ని కడుక్కొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బియ్యము, ఒక గ్లాసు బియ్యంకి 3/4 గ్లాసు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకి పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. లేదు అనుకుంటే ఎండు కొబ్బరి కానీ వాడుకోవచ్చు. ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను వాటర్ బదులు మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మెత్తని పేస్ట్గా కాకుండా బరకగా కాకుండా వేసుకోవాలి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా. ఎందుకు అని అంటే మరీ మెత్తగా ఉంటే మనకి సాఫ్ట్గా ఉండి మనకి తొందరగా ఏంటంటే తినేటప్పుడు అంత టేస్ట్ కూడా ఉండదు. ఈ విధంగా ఉండడం వలన టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని వేరే బౌల్ తీసుకొని అందులో 1 గ్లాసు మనము తీసుకున్న రైస్కి 2.5 గ్లాసులు మిల్క్ వేసుకోవాలి. వేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా అంటే ఆపకుండా మనం కలుపుతూనే ఉండాలండి. ఆపితే కనుక ఉండలు కడుతుంది. అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కడుతుంది. అందులో మనకి ఉండలు కట్టదు. ఎందుకు అంటే మనం మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ కొంచెం లిక్విడ్గానే ఉంది. ఒకేసారి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే గ్రైండ్ అవ్వదు. అందుకని నేను 2 టైమ్స్గా మనము ఒకసారి మిల్క్ ఒకసారి వాటర్ యాడ్ చేసుకున్నాం. మన ఇష్టం అండి, ఓన్లీ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంట మీడియంలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. అది కొంచెం ఉడకాలన్నమాట. ఈ విధంగా మనకి కొంచెంసేపటికి గట్టి పడుతుంది. 5 మినిట్స్ అవ్వగానే గట్టిపడి ఉడికిపోతుంది. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆపకుండా కలిపితేనే మనకి ఉండలు కూడా కట్టకుండా ఉంటుంది. చక్కగా ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి కావాలి అనుకుంటే బెల్లం ఇందులోనే యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇలా అయితే ఏంటంటే మనకి మిల్క్లో బెల్లం ఒకేసారి వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం ఇరుకుతుంది. అందుకని ఇరగకుండా ఉండడం కోసము విడిగా బెల్లాన్ని బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకుంటాము. అందుకు కొంచెం మనకి లిక్విడ్గానే ఉంటే తర్వాత కొంచెంసేపటికి గట్టి పడుతుంది. ఆ విధంగా పక్కన పెడితే ఆరుతూ ఉంటుంది. ఈ లోపల బెల్లము మనము 1 గ్లాసు దానికి నేను 1 గ్లాసు బెల్లం తీసుకున్నాను. కొంచెము ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు 1.5 వేసుకోవచ్చు. 1 గ్లాస్కి 1 గ్లాస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్వీట్ అయితే ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు 1/2 కప్పు ఎక్కువ వేసుకోవచ్చు. 1 గ్లాస్కి 3/4 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇలాచీ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. పాకము అలా రాకూడదు ఫ్రెండ్స్. జస్ట్ మనకి ఇట్లా తీగలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి. పక్కన పెట్టుకున్న మనం తయారు చేసుకున్నది ఉంది కదా తిమ్మనం పేస్టు, అందులో బెల్లం పాకాన్ని వడగొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎట్లా అంటే బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఆపకుండా. ఒకవేళ ఉండలు కట్టింది అనిపించింది అనుకోండి, భయపడనక్కర్లేదు. వెంటనే మనము ఒక్కసారి మిక్సీ జార్లో జస్ట్ ఒక్క తిప్పితే మనకి చక్కగా కూడా వస్తుంది.
ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది, బాగుంటుంది తినడానికి కూడా. మీకు ఇంకా లిక్విడ్గా కావాలి అనుకోండి, ఇంకొంచెం పాలు బాయిల్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కదా. ఆపకుండా కలుపుతూనే ఉంటే ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఉండలు కూడా పోతాయి. ఇంకా మనకి కొంచెం స్పూన్ తోటి ఏదైనా ఉండలు ఉన్నా కొంచెం ఇలా ఇలా అనుకుంటా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. వేరే మూకుడు తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేపుకుంటున్నాను. మన ఇష్టం అండి, ఇది ఆప్షన్ మాత్రమే. లేదు అనుకుంటే నెయ్యిని మనము ఆ తిమ్మనంలోనే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. చక్కగా ఇవి వేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న వాటిల్ని సగం వాటిల్ని నేను ఈ తిమ్మనంలో వేసుకుంటున్నాను. ఇవి పైన డెకరేషన్ కోసం పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఏ బౌల్లో అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అనుకుంటున్నామో ఆ బౌల్లో సర్వింగ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు నిజంగా తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత మిగిలింది మనం వేడిగా తినొచ్చు. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని, పిల్లలకి ఫ్రిడ్జ్లో చల్లగా అంటే ఇష్టపడతారు కాబట్టి అలా కూడా పెట్టవచ్చు. మనము చక్కగా ఏ ఫెస్టివల్కైనా కానీ అమ్మవారికి కానీ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు నైవేద్యం చేయాలి అనుకున్నా ఈజీగా చేయొచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడిగా బాగుంటుంది, చల్లగా బాగుంటుంది. 2 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమీ కూడా అవ్వదు, టేస్ట్ అట్లానే కూడా ఉంటుంది. ఈ విధంగా మనం బెల్లము విడిగా చేసి ఆ విధంగా కలపడం వలన మనకి గట్టి పడుకోకుండా కూడా అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. అయినా నేను బాదం పప్పుని చిన్నగా సన్నగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మీ ఆప్షన్ మాత్రమే. చూశారు కదా ఫ్రెండ్స్, నోట్లో వేసుకుంటే కరిగిపోయే తిమ్మనం ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అని. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు దోశ చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ముందుగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దోశ పిండి, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ చూసుకోండి. దోశకి మనకి ఎలా ఉండాలి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది కాబట్టి మనము వాటర్ని కావాలనుకుంటే యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. మనము పల్చగా వేసుకోకూడదు, అందులో ఎర్రగా కాల్చకూడదు. ఆ విధంగా ఎర్రగా కాల్చి పల్చగా వేస్తే మనము అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి మనం పూజ అంతా అయ్యేటప్పటికి అవన్నీ కరుసుకుపోయి మనము తినటానికి కూడా అంత బాగోదు. అందుకని చక్కగా ఈ విధంగా కొంచెము మీడియంగా వేసుకోవాలి. మరీ లావుగా కాదు, మరీ పలచగా కాదు. ఈ విధంగా దోశ వేసుకొని కొంచెము పైన మనము ఆవు నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా మరి ఎర్రగా కాల్చకుండా ఈ విధంగా కాల్చుకొని దోశలు వేసుకోవాలి. ఈ విధంగా దోశ వేసుకుంటే మనకి సాఫ్ట్గా అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. పూజ అయ్యి మనము నైవేద్యంగా తీసుకునేటప్పటికి కూడా ఈ విధంగా వేసుకోవడం వలన ఏమవుతుందంటే సాఫ్ట్గా అలానే ఉంటుంది. చూశారు కదా దోశ ఈజీగా అయిపోయింది. తిమ్మనము అమ్మవారికి మార్గశిర మాసంలో 2వ లక్ష్మీ వారం నాడు చిమ్గా సమర్పించుకునే తిమ్మనము అట్లు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో తెలిసింది కదా ఫ్రెండ్స్. వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మార్గశిర మాసంలో లక్ష్మీవారం నాడు అమ్మవారికి పూజ సులువుగా ఇంట్లో ఎలా చేసుకోవాలి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.